రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టీసీకి సంబంధించినటువంటి సంస్థనంతా కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తారని కార్మికులంతా కూడా కలలుగన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడున్నటువంటి ఏదైతే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిపోల వద్దకు వెళ్ళి మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడింది. చాలా వరకు కూడా ఆర్టీసీ కార్మికులు దఫాలుగా మరి సమ్మెకు నోటీసులు ఇచ్చారు. ఈ ఆర్టీసీ విలీనం అనే అంశమే కాకుండా ఇతర అంశాలను కూడా ప్రస్తావిస్తూ వాళ్ళ డిమాండ్స్ కూడా చెప్తూ ప్రభుత్వానికి మరి అనేక సందర్భాల్లో సమ్మెకు పిలుపునిచ్చింది. ఒక ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడమే కాకుండా వాళ్ళ జీతాలకు సంబంధించినటువంటి అంశంలో సవరణ ఖచ్చితంగా చేయాలంటూ కూడా మరి వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ 2 ఏళ్ల కాలంలో ఆర్టీసీ బస్సులకు సంబంధించి కూడా ప్రైవేటీకరణ కాబోతున్నట్టు కూడా ఆర్టీసీ కార్మికులు చాలా వరకు కూడా నిరసనలు కొనసాగించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థలో చాలామంది కార్మికులు ఏదైతే వాళ్ళ పని భారం పెరిగి మానసిక ఒత్తిడికి గురై వేధింపులకు గురై చాలామంది కూడా మరి మన వైఆర్ టీవీకి కూడా చెప్పడం జరిగింది. మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం, పని భారం పెరుగుతూ ఉంది, నిద్ర ఉండట్లేదు, ఫ్యామిలీతో గడపలేకపోతూ ఉన్నాం, సంస్థలు లాభాల బాటలో ఉందని చెప్తా ఉన్నారు మహాలక్ష్మి పథకం వల్ల. కానీ ఎక్కడ కూడా సంస్థ లాభాలు ఉన్నట్టు మాకు ఎక్కడ కూడా కనబడట్లేదు. బకాయిలు ప్రభుత్వం నుంచి వచ్చేటివన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. మాకు రావాల్సినటువంటి అలవెన్సులు రావట్లేదు, బెనిఫిట్స్ రావట్లేదు అంటూ కూడా చెప్తా ఉన్నారు. రిటైర్డ్ అయినటువంటి ఆర్టీసీ కార్మికులకు ఒక్కొక్కరికి 5 లక్షలు చొప్పున, 10 లక్షల చొప్పున, కొంతమందికి 20 లక్షల చొప్పున కూడా పెండింగ్లో ఉన్నాయి బకాయిలు. అవి ఇప్పటివరకు కూడా విడుదల చేయడం లేదు. మరి ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఎన్నికలు జరిగాక చేస్తామని చెప్తారు. ఆర్టీసీ సంస్థలో ఎన్నికలు పెడతామని చెప్తా ఉన్నారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే సంస్థను విలీనం చేస్తామని చెప్తా ఉన్నారు. ఆర్టీసీ సంస్థ కనుక ప్రభుత్వంలో విలీనం అయితే, ఇంప్లీడ్ అయితే అసలు ఎన్నికలు ఎందుకు? ఇక ఎన్నికలు అవసరమే లేదు. కానీ ఇప్పుడు ఎన్నికల తర్వాత ఆర్టీసీని విలీనం చేస్తామంటున్నారు. అంటే ఆలోచించాలి ఒకసారి. ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది, విలీనాన్ని చేయడానికి ప్రభుత్వం వెనుకాడుగు వేస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు ఏదైతే నర్సంపేటకు చెందినటువంటి డ్రైవర్ శంకర్ గౌడ్ అమరుడైండు. చాలా పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులంతా కూడా కన్నెర చేసిర్రు. ప్రభుత్వం దిగొచ్చింది, అమలు చేస్తాం, ఖచ్చితంగా విలీనం చేస్తామని చెప్పారు. జీతాలకు సంబంధించినటువంటి సవరణ కూడా చేస్తామని చెప్పారు. కానీ మొన్న మీటింగ్ పెట్టిరు, దానికి సరైనటువంటి స్పష్టత లేదు. మరోపక్క చూసుకుంటే విలీనానికి సంబంధించి ఎన్నికల తర్వాత పెడతామని చెప్తా ఉన్నారు. ఈ ఎన్నికలే అసలు విలీనం చేస్తే ఎన్నికలే అవసరం లేదు. ఎన్నికలు పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఇప్పుడు కార్మికులకు లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంది? ప్రభుత్వంలో విలీనం చేయాలి, వాళ్ళ జీతాలను పెంచాలి. వాళ్ళ ప్రధాన డిమాండ్ అది. ఇంకొకటి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎలక్ట్రికల్ బస్సులు అనేది చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయినాయి. గవర్నమెంట్ సంబంధించినటువంటి బస్సులన్నీ కూడా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో డిపోలన్నీ కూడా మరి ఈవీ బస్సులతో నిండిపోయేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. కార్మికులంతా కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారో ఏరో తెలియదు, కానీ ప్రైవేట్ పరం చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతూ ఉన్నాయంటూ కూడా ఆర్టీసీ కార్మికులు చెప్తా ఉన్నారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి పెన్షన్లు సరైన టైంలో రావట్లేదు, ఎవరైతే రిటైర్ అయినటువంటి కార్మికులకు. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు ఈ మహాలక్ష్మి స్కీమ్ పథకంతో నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఎందుకంటే బస్సులన్నీ ఓవర్లోడ్ అవుతూ ఉన్నాయి. చాలా సందర్భాల్లో అందరూ కూడా చూసి ఉంటారు, ఆర్టీసీ బస్సులో గొడవలు జరుగుతూ ఉన్నాయి, కొట్టుకుంటూ ఉన్నారు. చాలా సందర్భాల్లో ఆర్టీసీ డ్రైవర్ మీద దాడి చేస్తూ ఉన్నారు, ఆర్టీసీ కండక్టర్ మీద కూడా దాడి చేస్తూ ఉన్నారు. బస్సులన్నీ కూడా సమర్థవంతంగా సామర్థ్యంగా కూడా లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఒక్క బస్సులో 50 మంది కూర్చోవాల్సినటువంటి ఒక బస్సులో సుమారు 150కి పైగా మంది ప్రయాణిస్తూ ప్రమాదకర ప్రయాణాన్ని చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఆర్టీసీ అనేది కూడా చాలా ఇబ్బందుల్లో మరి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఆర్టీసీ సంస్థ అంతా కూడా చాలా కష్టాలతో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కార్మికులు
కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, కార్మికులకు రావాల్సినటువంటి ఏదైతే పెండింగ్ బకాయిలు ఇవి కూడా సకాలంలో రావట్లేదు. ప్రభుత్వం అనేక సందర్భాల్లో కూడా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటూ కూడా మరి చాలామంది ఆర్టీసీ కార్మికులు వైఆర్ టీవీకి చెప్పడం జరిగింది. ఇక ఏదైతే నిన్న ఆర్టీసీ సంస్థకు సంబంధించినటువంటి ఒక యూనియన్ నాయకులు మరి అమర నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. కూర్చున్న సందర్భంలో అక్కడ ఏదైతే ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. అసలు ఎందుకు ఈ ఆర్టీసీకి సంబంధించిన యాజమాన్యం ఆర్టీసీ కార్మికుల నేతలను ఎందుకు ఆ బస్ భవన్లోకి రానివ్వడం లేదనేది కూడా కొద్దిగా మరి ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ఏదైతే ఆర్టీసీ కార్మికులు వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళనివ్వలేదు. మొన్న రిటైర్ అయినటువంటి కార్మికులు బకాయిల కోసం వెళ్ళినప్పుడు ఆ బస్ భవన్లోకి వెళ్ళనివ్వలేదు. నిన్న అమర నిరాహార దీక్ష చేస్తారని శాంతియుతంగా అంటే కూడా కనీసం అక్కడ కూర్చోడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి. కనీసం లోపలికన్నా పంపిస్తలేరు, బయటనైనా కూర్చుంటాని బయట దీక్ష కూర్చున్నా కూడా ఆ దీక్షను భగ్నం చేసి పోలీసులు పోలీస్ స్టేషన్ తరలించారు. ఇక దానికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు ఆర్టీసీ దీక్ష భగ్నం, హనుమంతు దీక్షపై పోలీసుల ఉక్కుపాదం, ఆర్టీసీ కార్మిక నేతలు సహా పలువురి అరెస్ట్, గాంధీ దవాఖానలో కొనసాగుతున్న దీక్ష విలీనం చేసేదాకా పోరాడతామని ప్రకటన అంటూ కూడా చూడొచ్చు. ఏదైతే నిన్న మరి ఒక టీజీఎంయూకి సంబంధించినటువంటి వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజు నిన్న ఆ బస్ భవన్ ముందట మరి అమర నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఆయనతో పాటు కొంతమంది కూడా ఆ దీక్ష కూర్చున్నారు. ఆ దీక్ష కూర్చుందామని వెళ్తున్నటువంటి క్రమంలో వందలాది మంది పోలీసులు మోహరించి చుట్టూ మొత్తం హై అలర్ట్ అయి ఎవరిని కూడా లోపలి ఓనివ్వకుండా, కనీసం గేట్ వద్ద కూడా కూర్చొనివ్వకుండా చాలా ఇబ్బంది గురి చేసారు వాళ్ళని. ఇక కనీసం ప్రెస్ మీట్ పెడతామంటే కూడా పెట్టలేనటువంటి పరిస్థితి. వాళ్ళను చాలా వరకు కూడా మరి మనుషుల్లాగానైతే గుంజుకపోలేదు, ఇష్టానుసారంగా తీసుకుపోయి ఆ వ్యాన్లో పడేసినటువంటి తీరును కూడా నిన్న మీరు అందరు చూసే ఉంటారు. సో తెలంగాణ రాష్ట్రంలో కంచెలేని ప్రభుత్వం కొనసాగిస్తామని చెప్తూనే మరోపక్క ప్రభుత్వకు సంబంధించినటువంటి కార్యాలయాలు కావచ్చు, మంత్రులకు సంబంధించినటువంటి ఆఫీసుల ముందట కావచ్చు, మంత్రులకు సంబంధించినటువంటి నివాసాల ముందు కావచ్చు, సచివాలయం ముందు కావచ్చు, ప్రజాభవన్ ముందు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం ముందు కావచ్చు తీవ్రమైనటువంటి ఆంక్షలు పెడతా ఉన్నారు. ఎవరిని కూడా దగ్గర కూడా రావనివ్వట్లేదు. ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్ భవన్ ఏదైతే ఉందో ఆ బస్ భవన్ అంతా కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులు వాళ్ళ రక్తాన్ని చెమటగా మర్చుకొని అదంతా కూడా నిర్మించుకున్నారు. అది వాళ్ళ హక్కు, వాళ్ళ గౌరవం. అలాంటి భవనానికి ఈరోజు ఏ కార్మికుడు పోకుండా అక్కడ సమస్యలు చెప్పకుండా మరి ఏదైతే ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంది. నిన్న ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్ భవన్ వద్దకు వెళ్ళినప్పుడు ఆ కార్మికులు మేము శాంతియుతంగా దీక్ష చేస్తామని చెప్పినప్పుడు అక్కడ పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది ప్రజాపాలన అని చెప్పిర్రు. ఇది ప్రజాపాలన పదే చెప్పినప్పుడు వాళ్ళ సమస్యలు నేరుగా వాళ్ళ అధికారులకు చెప్పడానికి పోయినప్పుడు ప్రభుత్వానికి అవసరమే ఉంటుంది. వెళ్ళనివ్వచ్చు కదా, దీక్ష కూర్చుంటా అంటే కూర్చొనివ్వాలి. అట్లాంటి అమర నిరాహార దీక్ష చేస్తేనే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అలాంటి అమర నిరాహార దీక్ష చేస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు కూడా వాళ్ళ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని వాళ్ళు అమర నిరాహార దీక్ష చేస్తామని ఆఫీస్కి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఏదైతే కార్యాలయం వెళ్ళినప్పుడు మరి పోలీసులు ఆపాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్టీసీ విలీన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ చేపట్టిన అమర నిరాహార దీక్షను గురువారం పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్ బస్ భవన్ ఎదుట దీక్షకు అనుమతి ఇవ్వకపోగా సమీపంలో దీక్షను ప్రారంభించిన కొద్దిసేపటికి ఆ శిబిరాన్ని పోలీసులు రణరంగంగా మార్చారు. తమ హక్కుల కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని నినదిస్తున్న కార్మికులను ఈడ్చిపడేశారు. హనుమంత్ ముదిరాజ్ సహా ఇతర ఆర్టీసీ నేతలను బలవంతంగా అదుపులోకి తీసుకొని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నాయకులను చెల్లాచెదురు చేస్తూ వ్యాన్లోకి విసిరిపడేశారు. అమర నిరాహార దీక్ష కొనసాగిస్తున్నట్లు పోలీస్ స్టేషన్లోనే హనుమంత్ ముదిరాజ్ ప్రకటించారు. విలీనం చేయాలని, ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు ఆపాలని నేతలంతా పెద్ద ఎత్తున నినాదించడంతో స్టేషన్ పరిసరాలు దద్దరిల్లాయి. ఇక హనుమంత్ ముదిరాజ్తో పాటు నాయకులు స్వాములయ్య, బుల్లెట్ పాండు, మురళీకృష్ణ, శంషుద్దీన్, అంజయ్య, జీకే ప్రసాద్, తాండూరు శ్రీను, వేణు తదితర నాయకులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.
ఇక నిన్న వీళ్ళు దీక్ష చేస్తున్నప్పుడు చాలా వరకు కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళను ఏమాత్రం మనుషుల్లాగా వ్యాన్లలోకి ఎక్కించకుండా ఇష్టానుసారంగా వ్యాన్లో ఇసిరేసినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. పోలీసులు ఇంత ఎందుకు మరి విర్రవీగుతూ ఉన్నారో అర్థం కాలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఒకవైపు చాలా అధ్వానకర పరిస్థితిలో ఉంటే, మరోవైపు చూసుకుంటే ఈ పోలీసులు అంతా కూడా వాటినన్నింటి పక్కన పెట్టి క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది, చాలా వరకు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టి పొద్దున ఎవరు దీక్ష చేస్తారు వాళ్ళను ఇంటి వద్ద అరెస్ట్ చేయాలి, హౌస్ అరెస్ట్ చేయాలి, ఎవరు ముట్టడి చేస్తారు వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయాలి, ఎవరు దీక్ష చేస్తారు వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయాలి అని దాని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. వీళ్ళు ఈ బస్ భవన్ సంబంధించి హైదరాబాద్లో ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నటువంటి ఈ బస్ భవన్లో వీళ్ళు కష్టపడి కట్టుకున్నారు. వీళ్ళకి సమస్యలు ఉన్నాయి, ఇక్కడ పోయి నిరాహార దీక్ష చేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ యజమాన్యాన్ని డిమాండ్ చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఆ బస్ భవన్కు వద్దకు వెళ్ళినప్పుడు ఇక్కడ పోలీసులు ఏదో దొంగలు వారిపోతే నాకాబందీ చేసినట్టు మొత్తం 4 ప్రాంతాలు, 4 దిక్కులు, 4 గేట్ల దగ్గర మొత్తం కూడా బస్ భవన్ అసలు ఇంచు మందం కూడా లోపలికి పోకుండా మొత్తం కూడా చుట్టుముట్టి అసలు కార్మికుడు అనేటోడు ఒక ఆయన నిన్న చెప్తా ఉన్నాడు, ఆయనకు ఈ దీక్షకు సంబంధించినటువంటి అంశంలో అక్కడికి రాలేదట. ఆయన సమస్య ఏమో ఆ అధికారులకు చెప్పడానికి అక్కడికి వెళ్ళిండట. వెళ్ళిన నేపథ్యంలో ఆయన అసలే లోపలికి వెళ్ళనిస్తలేడు. ఆయన పాపం ఖమ్మం నుంచి ఎక్కడి నుంచో మరి ఆయన సమస్య చెప్పడానికి ఇంత దూరం బస్ భవన్కి వస్తే ఆయన కనీసం లోపలికి కూడా వెళ్ళనివ్వలేదట పోలీసులు. సార్ నేను ఆ దీక్ష కోసం రాలేదు, దానికోసం నేను రాలేదు, నా పర్సనల్ సమస్య ఒకటి ఉంది, దానికోసం నేను అర్జీ పెట్టుకోవడానికి లోపలికి వెళ్తూ ఉన్నాం, నన్ను వెళ్ళనివ్వండి అని పత్రాలు చూపెట్టినా కూడా సస్య మీరా అన్నారట పోలీసులు. సో ఈ పోలీసులు కూడా కొద్దిగా ఆలోచించాలి. దీక్షలు చేసినప్పుడు కొద్దిగా అత్యుత్సాహం ప్రక్కన పెట్టి వాళ్ళకు మరి ఏదైతే యజమాన్యంతో కల్పించే ప్రయత్నం చేయాలి, వాళ్ళతో మాట్లాడిపించే ప్రయత్నం చేయాలి. కానీ వీళ్ళే మొత్తం ఏదో అక్కడ పెత్తనం చెలాయిస్తామంటే నడవదు. ఇక బస్ భవన్కి వెళ్ళినప్పుడు అక్కడ అడ్డుకున్నారు. అడ్డుకున్నాక వీళ్ళు ఏం చేసారు, ఈ గేట్ దగ్గర కూడా నిల్చొని వాళ్ళు ఎవరిని కూడా గేట్ దగ్గర కూడా నిల్చోపోతే ఈ రోడ్డు మీద పాపం రోడ్డు మీద కూర్చొని మరి దీక్ష చేస్తున్నప్పుడు పోలీసులు అర్థవంతంగా వాళ్ళందరినీ వ్యాన్లలో ఇసిరేసి పోలీస్ స్టేషన్కి పట్టుకుపోయారు. హనుమంత్ ముజరాజ్ అయితే పోలీస్ స్టేషన్లో కూడా ప్రకటించారు, నేను దీక్ష విరమించేటువంటి ప్రసక్తే లేదు, ఖచ్చితంగా కంటిన్యూ చేస్తా, ప్రభుత్వం దిగిరావాల్సిందే, మాకు సంబంధించినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో పరిష్కరించాలి, ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. మరి ఇప్పటికైనా ఏదైతే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, దీని గురించి ఆలోచించి మరి ఆర్టీసీని మీరు చెప్పినట్టే మీరు మేనిఫెస్టోలో పెట్టిరు విలీనం చేస్తామని, విలీనం చేయాలి. అదేవిధంగా వాళ్ళ వేతన సవరణ చేయాలి, వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే డిఏ పెండింగ్ ఉంది ఆ డిఏ కూడా ఇస్తే వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, మీ ప్రభుత్వానికి మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ మీరు ఈ ప్రభుత్వంలో మరి ఆర్టీసీ కార్మికులను ఎంత ఇబ్బందులు గురి చేస్తున్నారు అనేది కూడా అందరికీ తెలుసు. సో ఇప్పటికైనా ఈ పద్ధతులు మానుకొని వాళ్ళకు న్యాయం చేసి ఆర్టీసీని మరి ఇప్పటికే శంకర్ గౌడ్ చనిపోయాడు, ఇంకొంతమంది చనిపోకుండా ఎవరికి ఇబ్బందులు రాకుండా వాళ్ళ జాబ్లను వాళ్ళు సుఖ సంతోషాలతోటి ప్రశాంత వాతావరణంలో చేసుకునే విధంగా మీరు అవకాశం కల్పిస్తే వాళ్ళు బాగుంటారు. లేకపోతే ఇక మీ ప్రభుత్వాన్ని మార్చడం అయితే పెద్ద విషయం ఆర్టీసీ కార్మికులకు ఏం తక్కువ కాదు. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు రోజు వేల మంది ప్రయాణికులతో మరి వాళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉంటారు. మీ ప్రభుత్వం చేసేటువంటి విధి విధానాలను కూడా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మారి ఆర్టీసీని విలీనం చేస్తే బాగుంటుంది.